మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరనారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు తన విశేషమైనటువంటి కృపను మనందరి మీద కుమ్మరించి ఈ అడ్వెంట్ సీజన్లో దేవతి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి దేవుని నామాన్ని ప్రకటించడానికి, ఆరాధించడానికి, దేవుని ప్రేమను అనేకులకు తెలియచేయడానికి ఈ క్రిస్మస్ కాలంలో మనకు చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చాడనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాకృపలో గతించినటువంటి నవంబర్ నెల చివరి రోజుల్లోనికి మనం వచ్చి ఉన్నాం. రేపటి నుంచి మనము ఆల్రెడీ క్రిస్మస్ సీజన్స్ మొదలైపోయిందని అనుకోవాలి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ అడ్వెంట్ అనగా మొదటి రాకడ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా మరి బాలునిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ క్రిస్మస్ సీజన్ లేక అడ్వెంట్ సీజన్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ బాలుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తును లేక లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకంలోనికి ఏ రీతిగా వచ్చాడన్న విషయాన్ని ఈ లోకమంతటికి తెలియచేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనము జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ అడ్వెంట్ సీజన్లో మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవము లేక జననము ఎంత ఖచ్చితమైనదో, ఎంత నిజమైనదో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కూడా అంతే నిజమైనది. ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రకటించవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యోధా గోత్రపు సింహము వలె ఆయన రాబోవచ్చు ఉన్నాడు. మొదటిగా ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవదిగా ఆయన తన ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి పరలోకములో ఆయన ఉన్న చోట మనందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు యుగయుగములు మనం ఉంటాం. ఆయనను కలిగిన వారందరికీ సంతోషము, ఆయనను తెలుసుకుని లేకుండా ఉన్న వారందరికీ కూడా అది భయంకరమైనటువంటి వేదన దినముగా మనము చూస్తూ ఉంటాం, నిత్య నరకముగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో మనం జ్ఞాపకం చేయవలసింది యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, ఆయన ఉగ్రత, ఆయన కనికరము, ఈ రెండు కూడా మనము చెప్పవలసిన వారముగా ఉన్నాము. దేవతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆశీర్వదించి తన విశేషమైనటువంటి కృపచేత నిత్యరాజ్యమునకు మనందరినీ వారసులుగా చేయునుగాక. ఆమేన్. ఈ అడ్వెంట్లోని మొట్టమొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములు. ఇంతవరకు మనము 2 లేఖనాలే చదువుకొని ఉన్నాం. సీజన్ మారిపోయింది, అడ్వెంట్ సీజన్లోనికి వచ్చాం కాబట్టి మరి 3 పాఠ్యభాగములు, పాత నిబంధన, సువార్త, పత్రిక, ఈ 3 లేఖనాలు కూడా మనము ఇక మీదట ఈ వారం నుంచి మనము ధ్యానం చేస్తూ ఉంటాం. పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు పాత నిబంధన పాఠ్యభాగముగా, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘములకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము నుండి 23వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 25 వచనాలు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి.
ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. నీ కృపను బట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో అడ్వెంట్లోని మొట్టమొదటి ఆదివారముగా మేమందరం ముడి సన్నిధానంలో చేరి నీ స్తుతించి గణపరిచి ఆరాధించి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషములు ఈ వాక్యం ధ్యానింపనటువంటి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ ముందుగానే తెలియచేసిన రీతిగా మరి ఈ నవంబర్ నెలలో 27వ తేదీన గురువారం నాడు మరి అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి లోదుడ్డి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగను దర్శించి వారందరికీ క్రీస్తు ప్రేమను తెలియచేసి క్రిస్మస్ పండుగ జరిపించి వారందరికీ నూతన వస్త్రాలు, పెద్దవారికి, చిన్నవారికి, ఆడవారికి, పురుషులకు అందరికీ కూడా నూతన వస్త్రాలు మనము బహుమతిగా ఇచ్చి చక్కని భోజనం ఏర్పాటు చేసి తిరిగి మరలా రావడం జరిగింది. ఇదంతా కేవలము దేవుని యొక్క కృపలో మీ అందరి ప్రార్థనార్థిక సహాయం వలన ఈ కార్యక్రమం ఎంతో ఘనముగా దేవుని నామ మహిమార్థమే జరిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి నాతో పాటు మన టీం సభ్యులు, అలానే మరి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దైవ సేవకులను కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషించారు. దేవుని యొక్క రక్షణ సువార్తను, క్రిస్మస్ పండుగ వర్తమానములు కూడా వారి ద్వారా వినిపించడం జరిగింది. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమంలో ఏ హస్తమైతే పాలు పంపులు పొందుకుందో, ఏ గాత్రమైతే దేవునికి విజ్ఞాపన చేసిందో వాళ్ళందరూ కూడా మరి ఆశీర్వదించబడతారు. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో కూడా ఇచ్చుట, బహుమతులు ఇచ్చుకోవాలి. ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తం చేయాలి బై డూయింగ్ అవర్ యాక్టివిటీస్. మన కార్యక్రమముల ద్వారా మనము దేవుని యొక్క ప్రేమను మనము తెలియచేయాలి. యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ కొరకు, నా కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ఆకాశమును, ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవాతి దేవుడు సింహాసనశీనుడిగా ఆకాశం ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ నిన్ను నన్ను కూడా రక్షించి విమోచించి నిత్యరాజ్యములకు వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకములోనికి రక్షకుడిగా వచ్చాడు అని చెప్పడమే ఈ క్రిస్మస్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. లోక రక్షకుడు, ఈ లోకములకు రక్షకుడిగా యేసుక్రీస్తు వారి నరావతారిగా ఆయన వచ్చాడనేటువంటి విషయాన్ని మనము ఈ భూప్రపంచం అంతా మనం ప్రకటించాలి. నీవు ఉన్న చోట, నీవు ఉన్నటువంటి ప్రాంతంలో నీవు ఒక జ్యోతి వలె వెలుగుతూ అనేకలు వెలిగించాలి. ఈ విషయాన్ని మనము ప్రకటించాలి. మనకి ఇవ్వబడినటువంటి 3 లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా దావీదుని గురించి మాట్లాడుతూ తన వంశమందు నీతి సూర్యుడు లేక నీతి చిగురు అనేటువంటి దాన్ని నేను పుట్టించబోతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎవరి గురించి ప్రవచనం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక రక్షకుడిగా రాబోవచ్చు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రకటించాడు. ఈ ప్రవచనము ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు పూర్వము. ఇది క్రీస్తు పూర్వము 580 సంవత్సరముల కాలంలో రాయబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అనేక మంది ప్రవచించారు. దావీదు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించారు. అనేక భక్తులు ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు మాత్రమే కాదు, కానీ ఈ లోకము యొక్క పోకడల గురించి కూడా అనేక ప్రవచనాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనము నెరవేరింది. దానికి సాక్షులుగా మరి ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ప్రాంతము, ఆ బెత్లెహేము,
ఆ పశువుల పాక ఇవన్నీ కూడా సజీవ సాక్షులుగా ఉన్నాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరి వచ్చే సంవత్సరంలో మరి ఆ యొక్క ప్రాంతములను దర్శించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి, దావీదు వంశమును గురించి దేవాతి దేవుడు ముందుగానే ప్రకటించినటువంటి రీతిగా యేసు క్రీస్తు వారిని గురించి ప్రకటించాడు. దావీదుని గురించి కూడా ప్రవచించారు. ఈ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయము ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాటను నెరవేర్చు దినములో వచ్చుచున్నాను. నేను చెప్పిన మంచి మాట ఏమిటి? మంచి మాట అంటే రక్షకుడు పుట్టబోవచ్చు ఉన్నాడు భవిష్యత్తులో అనేటువంటి మాటను క్రీస్తు పూర్వము 580 సంవత్సరముల క్రితమే ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ప్రవచించాడు. ఈ అధ్యాయంలో దావీదు సంతానమును గురించి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఇశ్రాయేలు వారి మీద సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు దావీదునకు ఉండక మానడు. యెరూషలేమును దాని నివాసులు అందరూ కూడా సురక్షముగా నివసిస్తారు. మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడను. యెహోవాయే మనకు నీతి, యెహోవాయే మనకు నీతి అని పేరు పెట్టబడను అనేటువంటి ప్రవచనములన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. అలానే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ప్రకటించడానికి చివరి ప్రవక్తగా వచ్చినటువంటి బాప్తిస్మమిచ్చి యోహానును గురించి కూడా తన తల్లిదండ్రుల గురించి కూడా రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. జకర్యాను దేవుడు దర్శించడం, గాబ్రియేలు దూత జకర్యా ఆ దేవుని సన్నిధానంలో ధూపద్రవ్యములు సమర్పిస్తున్నటువంటి సమయంలో గాబ్రియేలు దూత మాట్లాడడం, దేవాతి దేవుడు నేను దర్శిస్తూ ఉన్నాడు, నీ భార్య గర్భము ధరించబోతూ ఉంది అనేటువంటి మాటలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఇది నాకెలా సాధ్యం, నేను వృద్ధుడిని అయిపోయాను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు నేను గాబ్రియేలు అనేటువంటి దేవదూతను దేవుని సముఖమందు నేను అక్కడి నుంచి వచ్చి ఉన్నాను, నేను నా అంతటా రాలేదు అని దేవుని పేరట చెప్పడం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇది ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన కలిగినటువంటి జకర్యా మౌనంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి తన భార్య డెలివరీ అయ్యేంత వరకు, పేరు పెట్టేంత వరకు కూడా అతడు మోగవాడుగా ఉండిపోయాడు. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఇంతసేపు పట్టిందేంటి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకున్నారు దేవుడు దర్శించాడు అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా అక్కడ ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను, ఆ యొక్క ఎలిజబెత్ గర్భమున జకర్యా ఎలిజబెత్ కుమారుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి బాప్తిస్మిచ్చి యోహాను అంటూ ఉంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని యేసు క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అటు తరువాత అతడు ఏ రీతిగా మరణించాడో మనందరికీ తెలుసు. మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ పాత నిబంధనలో నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి చూపించారు, ప్రవచించారు. అలానే యేసు క్రీస్తును లోకానికి పరిచయం చేసినటువంటి యోహాను యొక్క పుట్టుక విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పత్రిక పాఠ్యభాగము వచ్చేసరికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు ఏమి చేశాడో అనే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కగా కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన నీకు నాకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. టు ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనము దేవునికి దూరముగా ఉన్నటువంటి మనలను అంధకార సంబంధములుగా అంధకార లోకములో లేక ఈ చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన తేజో నివాసుల రాజ్య నివాసులుగా ఆయన నిన్ను నన్ను చేశాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. తేజో నివాసుల రాజ్యము ఏమిటి? ఈ రాజ్యము తేజో నివాసుల రాజ్యం ఇది ఎక్కడ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది కొంత అలంకారముగా రూపముగా రాయబడినప్పటికీ కూడా పరిశుద్ధుల స్థలము, పరిశుద్ధులు ఉండే స్థలము, దేవునితో సన్నిధానములో ఉండే స్థలముగా మనము చూస్తున్నాం. తేజో నివాసులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు
జీవించినటువంటి వ్యక్తులు తేజో నివాసులుగా పరిగణించబడుతూ ఉంటారు. ఆయన కొరకు హతసాక్షులుగా మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తేజో నివాసులుగా ప్రకటించబడుతూ గమనించబడుతూ ఉంటారు. ఆయనను గురించి ఎవరైతే ఇష్టపడుతూ ఆయన కొరకు జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా తేజో నివాసుల రాజ్యమునకు వారసులుగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తులు ఎన్నో సందర్భాల్లో నేను క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాను, నాకు ఏవైతే లాభసాధకమై ఉన్నవే అవన్నీ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి ఎద్దుకు పరిగెట్టుచూ ఉన్నాను. నేను సమస్తమును కూడా పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొనుచూ ఉన్నాను. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి మాటను ఇక్కడ పౌలు మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవాతి దేవుడు అతన్ని దర్శించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు తన జీవితం ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు తన ద్వారా చేయించుకున్నటువంటి విషయాన్ని బట్టి ఆయన దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ఎలాగూ ఉండాలో కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన వారులారా, కొలస్సీ సంఘమునకు రాసినటువంటి ఈ పత్రికలో మొట్టమొదటి అధ్యాయము 12వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత ఈ సంగతి వినువానాటి నుండి మేము మీకు ప్రార్థన చేయుటకు మానక, మీరు సంపూర్ణ జ్ఞానమందును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, సమస్తమైనటువంటి ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడినటువంటి పూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబడవలననియు తేజో నివాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలు కొలుచు ఉన్నాను. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంధకార సంబంధమైనటువంటి స్థలములో నుంచి నిన్ను నన్ను కూడా విడిపించి తేజో నివాసుల రాజ్యములోనికి నిన్ను నన్ను కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మన ఎడల ఉంచినటువంటి ప్రేమను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తేజో నివాసుల రాజ్య నివాసులుగా నిన్ను నన్ను చేయడానికి ఆయన అంధకారంలో ఉన్నటువంటి మనలను, చీకటిలోను పాపంలోను లోకములోను పడిపోయినటువంటి మనలను ఆయన విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాను అను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనేటువంటి మాటను పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే టు గివ్ ఎ సాల్వేషన్. ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు. ఇంకా ఏమి అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను సంబంధమైనటువంటి అధికారము నుంచి మనల్ని విడిపించి తేజో నివాసుల రాజ్యంలో దేవుని అధికారంలోనికి దేవుని బిడ్డలుగా ఉండడానికి నిన్ను నన్ను కూడా ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు అంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచ్చు ఉన్నది. ఎవరి ద్వారా విమోచన కలుగుచ్చు ఉన్నదంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు నాకు విమోచన కలుగుచ్చు ఉన్నది. ఈ లోకంలో నిన్ను నన్ను విడిపించడానికి
ఎవరు సరిపోరు, ఎవరు సాటి లేరు, యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే అంటాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి విడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించెను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రకటించవలసిన విషయం ఏమిటంటే ఇది, అంధకారములో నుండి మనల్ని విడిపించి చీకటి సంబంధంలో నుంచి మనం విడిపించి తేజో నివాసుల రాజ్యములోనికి, ఆయన ఉన్నటువంటి స్థలములోనికి నిన్ను నన్ను మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడనేటువంటి మాట. ఇంకేమంటున్నాడు, మనకు విమోచనం ఉంది, విమోచనము. కీర్తన గ్రంథం 130 కీర్తన ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అందులో నీ దగ్గర విమోచన దొరుకుతూ ఉంది, నీ దగ్గర క్షమాపణ దొరుకుతూ ఉంది. విమోచించేవాడు ఆయన మనలను విమోచించాడు. తన ప్రశస్తమైన రక్తమును కార్చడం ద్వారా చీకటిలో నుంచి మనల్ని విడిపించి తేజ నివాసుల రాజ్యములోనికి మనల్ని విడిపించాడు. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యముగాని, అవి సింహాసనములను, ప్రభుత్వములను, ప్రధానులను, అధికారులను సర్వమును ఆయన యందు సృష్టించబడం. ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన ద్వారానే సమస్తము కలిగాను. ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడును, సంఘము అను శరీరమునకును ఆయన ఏమన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు అన్నింటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచిట్లోనూ ఆది సంభూతుడాయను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరణమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పునరుద్ధానమును కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. మానవులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దేవుని బిడ్డలుగా ఎవరైతే ఈ లోకములో చనిపోయి క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటారో, అనగా క్రీస్తు రక్తములో ఈ వ్యసనములను, పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకొని పరిశుద్ధులుగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడిగి విశ్వాసులుగా జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా పునరుద్ధానమందు తిరిగి లేస్తారు. దేవుని యొక్క రెండవ రాకడలో అందరూ కూడా ఆయనతో పాటు వస్తారు. ఇదే క్రైస్తవ నిరీక్షణ. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవడను కూడా సిగ్గుపడడం లేఖనము సెలవిస్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పినటువంటి యేసు క్రీస్తు వారు అనేక సందర్భాల్లో చూస్తూ వాళ్ళం. యోహాను సువార్తల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవములై ఉన్నాను, నా ద్వారా తప్ప ఇంకా ఎవడును పరలోక రాజ్యములోనికి చేరడు. యేసు క్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నాడు, మనకు మార్గము చూపడానికి వచ్చాడు. లోక రక్షకుడుగా ఆయన మనం ఈ లోకములో ఏ రీతిగా మనం ఆయన సేవించాలి, ఏ రీతిగా ఆయన మనం వెంబడించాలనే విషయాలన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా తన దాసుల ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. తన వాక్యము ద్వారా, ఈ వాక్యము ద్వారా ఆయన మనల్ని బ్రతికింపచేస్తూ ఉన్నాడు, జీవింపచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరతలో ఉన్నది. మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని తండ్రికి అభిష్టమాయేను. ఆయనే అన్నిటినీ కూడా ఆయన ద్వారా జరిగించుకోవాలని తండ్రికి ఇష్టమయ్యను. త్రిత్వమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ తండ్రి గురించి, యేసుక్రీస్తు గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంకేమంటాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టకు ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణములను ఇప్పుడు మిమ్ములను సమాధానపరచును. పునాది మీద మీరు కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక
తొలగిపోవద్దు, మీరు స్థిరంగా ఉండండి, క్రీస్తులో మీరు స్థిరముగా ఉండండి అనేటువంటి మాటను పౌలు ఈ కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కలిగినటువంటి విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకుందాం. మనము కలిగినటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నప్పుడు మనము తేజు నివాసుల యొక్క రాజ్యములో మనమందరము కూడా పాలు పంపులు పొందుకోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి మాటను మీకు నేను తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచ్చు ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను విడిపించడానికి లోకరక్షకుడిగా ఆయన వచ్చాడనేటువంటి విషయాన్ని, ఆయన కార్యము జరిగించాడు. ఆయన పునరుద్ధరణుడయ్యాడు, తిరిగి లేచి పరలోకమందున్నటువంటి ఆ తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా నీవు జీవించినట్లయితే తేజో నివాసుల రాజ్యంలో నీవు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎత్తబడినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీ బిడ్డగా మేమందరం నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యము ఈ క్రిస్మస్ కాలంలో లెంట్ సీజన్లో మేమందరం ముందుకు సాగుటకు నీ కృపను గ్రహించమని, ఈ వారం అంతటిపైన దీవెనాశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని, మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండును గాక. ఆమేన్.